అడవిలో మధ్య రహదారి. గడియారం రాత్రి 12:07 చూపిస్తోంది. గాలి శబ్దం, దూరంగా గుడ్లగూబ అరుపు. ఆ రోడ్డుపై ఒక పాత ప్రభుత్వ బస్సు నెమ్మదిగా ముందుకు కదులుతోంది. బస్సులో డ్రైవర్ రామయ్య, కండక్టర్ సురేష్, ఇంకా కేవలం 4 ప్రయాణికులు మాత్రమే. ఆ రోడ్ గురించి ఒక పుకారు ఉంది. అర్ధరాత్రి తర్వాత ఆ అడవిలో ప్రయాణించే వాహనాల్లో అదనపు ప్రయాణికులు ఎక్కుతారు. కానీ ఎవరూ టికెట్ తీసుకోరు. మొదటి సంఘటన. బస్సు లోపల లైట్లు ఒకసారి మిరుమిట్లు కొట్టాయి. డ్రైవర్ రామయ్య వెనక్కి చూశాడు. సురేష్ వెనక ఎవరో నిలబడి ఉన్నట్టు ఉంది. సురేష్ చూశాడు. వెనుక చివరి సీట్లో ఒక మహిళ కూర్చుంది. తెల్ల చీర, జుట్టు ముఖాన్ని కప్పేసింది. ఎప్పుడు ఎక్కింది అని సురేష్ ఆశ్చర్యపోయాడు. బస్సు ఎక్కడా ఆగలేదు. సురేష్ టికెట్ అడగడానికి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, టికెట్. ఆమె తల నెమ్మదిగా పైకి లేపింది. ముఖం లేదు. కళ్ళు మాత్రమే. పూర్తిగా నలుపు. సురేష్ కేకవేసి వెనక్కి పరిగెత్తాడు. అడవి లోపల అగా బస్సు ఆగిపోయింది. ఇంజిన్ పనిచేయడం ఆపేసింది. డ్రైవర్ మళ్లీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ స్టార్ట్ కాలేదు. అప్పుడు బస్సు బయటనుంచి చిన్నపిల్లల నవ్వు వినిపించింది. ప్రయాణికుల్లో ఒకరు కిటికీ నుంచి బయట చూశారు. చెట్ల మధ్య తెల్లని బట్టలు వేసుకున్న 3 పిల్లలు నిలబడి ఉన్నారు. వాళ్ల కళ్ళు కూడా నలుపే. నిజం బయటపడింది. అగా ఆ మహిళ సీటు నుంచి లేచింది. ఆమె స్వరం బస్సు అంతా మార్మోగింది. ఇది మా అడవి. మీరు ఎవరూ బయటకు వెళ్లరు. అప్పుడు డ్రైవర్కి గుర్తొచ్చింది. 10 సంవత్సరాల క్రితం ఇదే రోడ్డుపై ఒక బస్సు ప్రమాదంలో పడింది. డ్రైవర్ మద్యం తాగి డ్రైవ్ చేశాడు. అందులో ఒక మహిళ, 3 పిల్లలు చనిపోయారు. ఆ డ్రైవర్ పేరు రామయ్య. రామయ్య చేతులు వణికిపోయాయి. నేనే ఆ డ్రైవర్. క్లైమాక్స్. బస్సు లోపల చలి పెరిగింది. ప్రయాణికులు ఒక్కొక్కరుగా కనిపించకుండా పోయారు. సురేష్ బయటికి పారిపోవడానికి డోర్ తెరిచాడు. బయట అడవి లేదు. పాత బస్సు శిథిలం మాత్రమే ఉంది. అందులో ఎముకలు, ఛిద్రమైన సీట్లు. ఆ శిథిలంలో రామయ్య ఒక్కడే కూర్చున్నాడు. అతను 10 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. ముగింపు. తరువాతి రోజు పేపర్లో ఒక చిన్న వార్త వచ్చింది. అడవిలో పాత బస్సు శిథిలం దగ్గర కొత్తగా టైర్